రే ఏం చూస్తున్నావురా? మినిస్టర్ సీతారత్నం తెలుసా? వాడి కొడుకు రాహుల్ తెలుసా? తప్పు చేసిన మినిస్టర్ కొడుకే దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే ఏ తప్పు చేయని మనం ఇలా భయపడుతూ బతకాలా? అవసరం లేదు. రేపటి నుంచి మన కొత్త మిషన్ స్టార్ట్ అవుద్ది. రేవిసు రేపు వ్యాన్ రెడీ చేయమ్మా. అసలు మీ ప్లాన్ ఏం అర్థం కావట్లేదురా. ఆ రాహుల్ గారిని చేరుకోవాలంటే ఈడే మనకి ఎంట్రీ టికెట్. ఏంటి సార్ టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదమ్మా వాళ్ళ చేత తినడానికి వచ్చారు. సూపర్ ట్రీట్ కూడా సార్, సూపర్ ట్రీట్. నాకు అలా నచ్చదయ్యా. ఆగండి. హాయ్ సార్. హలో. అసలు ఏంటిది? ఎక్కడున్నాను నేను? ఏంట్రా ఇది? అరే బాబు మీ డబ్బులు తీసుకోండిరా, అర్జెంట్గా వెళ్ళాలి. పర్లేదు సార్ ఉంచండి. అయ్యో మీరు మీ డబ్బులు తీసుకోండిరా, నేను వెళ్ళాలి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ట్రీట్ అనుకోండి. అబ్బా మీకు ఎలా చెప్పాలరా బాబు, ఊరికనే ₹1 కూడా తీసుకోకూడదని చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోకూడదని మా బామ్మ కూడా చెప్పింది. అమ్మా ఇప్పుడు ఎలా రా బాబు? పోనీ మాకు ఏదైనా సహాయం చేయండి, సరిపోతుంది. ఏమంటారు రంగా గారు? హెల్పా? నేనా? నేను మీకేం హెల్ప్ చేయగలదురా? చెప్తాను సార్ చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను డైరెక్టర్ అవ్వాలని కళ్ళకనేవాడిని. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది. అయితే నేనేం చేయాలి? వచ్చే చేయాలి అంటే ఈ కామెడీలే తగ్గించుకుంటే మంచిది. నా మొదటి సినిమా పోస్టర్ నా రోల్ మోడల్తో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. రోల్ మోడల్ ఆడోడు ఇంకెవరు? మన మినిస్టర్ సీతారత్నం. కావాలంటే పచ్చబడి చూడండి. ఇదెవరు బొమ్మ? ఇంకెవరిది? మన మినిస్టర్ సీతారత్నం గారిది. లైఫ్ లో ఒక్కసారైనా ఆయన కలిసి ఆయన అభిమానిగా ఎంత గొప్పవాడిని ఆయన ఆయనకు చూపించాలని ఉంది. మా బావగారు అంటే అంత ఇష్టమా? మీ బావ అంటే కాదు, మినిస్టర్ గారు అంటే ఇష్టం. ఈ విషయంలో మీకు ఏమైనా కొంచెం పలుకుబడి ఉంటే మాకు హెల్ప్ చేయండి సార్. భలేవారే, మినిస్టర్ సీతారత్నం గారు స్వయానా నా బావగారయ్యా. అవునా? ఓ పని చేయండి, రేపు మార్నింగ్ గెస్ట్ హౌస్కి వచ్చండి, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సార్. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేము సార్. మర్చిపోవాలి, అదే కదా డీలు. డబ్బులు తీసుకున్నారు కదా, ఇది ఫేవర్ కాదు సర్వీస్. అప్పుడే చెల్లికి చెల్లి అవుద్ది. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఎక్కడున్నాను? ఓ మా ఇల్లే. మాటలో కూడా మా ఇంటికి వస్తేను. రే మొత్తానికి డీల్ సక్సెస్ రా. బెదరో గెస్ట్ హౌస్ ఈ రేంజ్ లో ఉందంటే ఓన్ హౌస్ ఏ రేంజ్ లో ఉంటుందో. మా తాతకన్నా బతుకుంటే దీని అమ్మ దీనికన్నా పెద్ద బంగళ కడిచేవాడు. నువ్వు ఉండ, నువ్వు మీ తాతకోలనా? జంగరాజులన్నీ పక్కన పెట్టి వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సరే. హే తమ్ముళ్ళు. సార్ సార్ వెయిట్ చేస్తున్నారు. అంత గుర్తుంది కదా. రండమ్మా వచ్చి కూర్చోండి. ఇలాగా లోపలికి వెళ్ళి సార్ని తీసుకొస్తాను. ఓకే సార్. కూర్చోండి. రే పోస్టర్ ఎదురా కార్లో మర్చిపోయారా? ఇదన్నీ డబుల్ పనులేరా బాబు.
మండపేట వారి మూవీస్ పసుపులేటి పుష్ప ప్రజెన్స్ ఏసెత్త గ్యారంటీ స్టార్ గోపాల్. ఇదేంటి ఇట్లేది? ఏసేత్తా ఎవరినే? ఎవరినైనా. ఇదేం టైటిల్ అయ్యా? అంటే అది ఏసేత్తన మంచి ఫీల్ గుడ్ మూవీ సార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎల్లారం చూడదగ్గ పడం సార్. అవును సార్. ఫ్యామిలీ సినిమాని ఇంత రక్తపతం చూపించారేంటి? వామో, వేలుతో ఉంటే నాకు మెంటలు వచ్చేలా ఉంది. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. నాకు అసెంబ్లీకి టైం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బయలుదేరండి. ఓకే సార్. నాగరాజు, వాళ్ళ సంగతి కొంచెం చూసుకోమ్మా. అలాగే కాఫీ తాగి వెళ్ళండి. అలాగే సార్. కాఫీలు టీలు ఏమన్నా? వేండ సార్. అయ్యో వద్దు సార్. సార్ అవని యారు? మా రాహుల్ బాబు, మా మినిస్టర్ గారు అబ్బాయి, స్వయానా నా మేనల్లుడు. బాబు రొంబ హ్యాండ్సమ్ ఇருக்கு. ఏ మాటకా మాట, బాబు అచ్చు హీరోలాగా ఉన్నాడు కదండి సెలవు గారు. నాగరాజు గారు, బాబుని ఒకసారి పిలుస్తారు, రేటు కలిసి వెళ్ళిపోతాం. బాబా? బాబు ఎందుకు? ఏం లేదండి, ఒక్క ఫోటో దిగి వెళ్ళిపోతాం అంతే. అబ్బాయి అదేం కుదరదా? నాగరాజు గారు, బామ్మ డబ్బులు దుడ్డు. ఒక్కసారి కల్పించండి సార్. ఒరే ఒరు మార్ సార్. జస్ట్ ఇలా వస్తే ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాం. సరే ఆగండి, తీసుకొస్తా. వణక్కం సార్. అల్లుడు, బయట మీ నాన్నగారు ఫ్యాన్స్ కలవాలంటే ఒకసారి రాలుడు. నన్నా? ఏ నాన్నగారు లేరా? అంటే నాన్నగారిని ఆల్రెడీ కలిశారు, నిన్ను కూడా కలవాలంటే ఒకసారి రాలుడు. నేనెందుకులే మాయా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించే. తప్పదల్లుడు, డబ్బులు ఊరికనే తీసుకోకూడదు. ఏంటి డబ్బులా? అంటే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, అభిమానాన్ని కొంతమంది సంపాదించగలరు. రాలుడు ఒకసారి. నాకు ఇంట్రెస్ట్ ఏదో చెప్పే. రాలుడు, ఫ్యాన్స్ నచ్చేయకూడదు. రా రా రా, నేను చెప్తారుగా, రా. రే ప్లాన్ గుర్తుంది కదా, అలర్ట్గా ఉండండి. ఓకే రే, నువ్వు ఎలా వచ్చారని తమ్ములతో మేనేజ్ చేసేవారు. బాబు నమస్తే. గుడ్ మార్నింగ్. ఈయన డైరెక్టర్ రంగ గారు. నమస్తే బాబు. ఆయన కెమెరామెన్ సెల్వమణి. సెల్వమణి గారు. నాంద సలమని. ఆయన గ్యారెంటీ స్టార్ గోపాల్. హాయ్. హాయ్. ఇందాకే నాన్నగారి చేత పోస్టర్ లాంచ్ చేసి. అవును బాబు, నేను నాన్నగారికి చాలా పెద్ద అబ్బాయి బాబు. అది కావాలంటే ఈ టాటూ చూడండి. అదేంటిది, మొన్న లెఫ్ట్ హ్యాండ్ కదా ఉంది. మనం మీరు ఎటువైపు కూర్చున్నారు సార్? ఎదురుగా కూర్చున్నాను. అది ఎదురుగా కూర్చున్నప్పుడు మీ రైట్ సైడ్ మాకు లెఫ్ట్ సైడ్ అవుతుంది, మా లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ అవుతుంది. రివర్స్ లో కనిపిస్తుంది కదా, పక్కన కూర్చున్నారు కాబట్టి రెండు సైడ్లు సేమ్ అయింది. బోత్ సైడ్ సేమ్ అన్నమాట. అది రైట్ దాని లెఫ్ట్, లెఫ్ట్ దాని రైట్, స్ట్రైట్. అదే బాబు, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్. ఏమంటారు బాబు? అర్థమే పుడిచినది కదా కన్ఫ్యూజ్ అయ్యి బాబు. రొంబ స్మార్ట్. బాబుకి అర్థమే పుడిచింది. బాబు కింద మాదిరి బ్రెయిన్. ఏ మాటగా మాట, బాబు బలి అందంగా ఉన్నాడు కదండి సల్మాన్ గారు. ఏమంటారు? తయారైన బ్రాందీ బాటిల్ మాదిరి నిగనిగలు ఆడుతా ఉన్నాడు. బ్రాందీయా? అంటే అది బాబుని చూస్తుంటే మంచి కిక్ వస్తుందని మణిగారి ఉద్దేశం. ఆయన ఎందుకు రాదు? బాబుది ఎవరు పోలిక? మా మినిస్టర్ గారు పోలిక. హలో, మేనల్లుడిది మేనమామ పోలిక అంటే నా పోలిక అంటారు అందరూ. పోలికలు ఏముందండి, బాబుని చూడండి, కత్తిలో ఉన్నాడు, నిగనిగలు ఆడిపోతున్నాడు. యాటిట్యూడ్ చూస్తావా బాబుది? ఒక సెకండ్ స్పెక్ట్స్ పుడింగే బాబు. పర్లేదు, పెట్టండి పెట్టండి, నా కోసం, ఫ్యాన్స్ కోసం బాబు. పెట్టండి పెట్టండి. అడే ఇంత మాదిరి హ్యాండ్సమ్ ఫేస్ తెలుగు తమిళ రాష్ట్రాల్లో ఇల్లుడే అప్ప, ఇల్లే. నాకు తెలియక అడుగుతాను, బాబే హీరో ఎందుకు చేయకూడదు? ఐచ్చు బాబుదా హీరో మెటీరియల్ దానే. చూడండి, మీ కాంప్లిమెంట్కి చాలా థ్యాంక్స్, బట్ ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. అవునవును, మా అల్లుడు ఎప్పుడు బిజినెస్ లో చాలా బిజీగా ఉంటాడు. ఇప్పుడు హీరోగా అంటే చాలా కష్టం. బాబు మీరు అలా అనకండి బాబు. మీరు ఏమైనా అనుకోండి, మీరు అందానికి ఆధార్ కార్డులో ఉన్నారు, పర్సనాలిటీకి పాన్ కార్డులో ఉన్నారు. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా మా సినిమాలో మీరే హీరో, ఇది ఫిక్స్. ఏంటి ఫిక్స్? మరి నేను నువ్వు కావాలంటే వెళ్ళ క్యారెక్టర్ చేసుకో, మా సినిమాలో బాబే హీరో, ఇది ఫిక్స్. ఏంటి ఫిక్స్?
మీలో మీరే ఫిక్స్ అయితే సరిపోద్దా? మామయ్య ఏంటి నువ్వు వాగు. ఆయన పోస్టర్ లంచ్ అంతా అయిపోయింది, ఇప్పుడు హీరోని మార్చేస్తారంటారేంటండి? అయినా ఆయనకి ఇంట్రెస్ట్ లేదంటే ఆయన పట్టుదల అవుతారేంటి? అవును, మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మామయ్య ఏంటి పాపం ఫ్యాన్స్ కదా, అలా డైరెక్ట్గా చెప్తే హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ నిన్ను పుల్లుగా బురుడి కొట్టించేసారా? సారీ సార్, మీరు ఏమనుకోకండి. అయినా మీకు ఆయనలో అంత స్పెషల్గా ఏం నచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. నా అంత యాక్టింగ్ వచ్చో రాదో తెలీదు, నా అంత హైటు లేడు, కొన్ని కలరా అంటే అది కూడా కాదు. రేయ్ என்ன கலரு అయినా బాబుకి ఏమి తక్కువరా? స్టైల్ వేணுமா స్టైల్ ఇருக்கு, యాటిట్యూడ్ వేணுமா యాటిట్యూడ్ ఇருக்கு. అంద పెరుమాల్ అన్ని ఇరికించినాడు బాబుకి లోపల. కంటెంట్ ఉన్న పయ్యకి కలర్ అవసరమే ఇల్లే. సూపర్ అప్పావి. బాబు మీ డిస్కషన్స్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి, మాకేంటి గోళ? బయలుదేరండి. మామయ్య నువ్వు వాగు. నేను ఈ సినిమా చేస్తున్నాను. మీ డైరెక్టర్ ఈ సినిమాలోంచి నిన్ను తీసేసి నన్ను హీరోగా ఎందుకు పెట్టుకున్నాడో రేపు సినిమా రిలీజ్ అయ్యాక సిల్వర్ స్క్రీన్లో చూస్తే నీకే అర్థమవుతుంది. రేపటి నుంచి నువ్వు షూటింగ్కి రావాలి, నేను ఎలా యాక్ట్ చేస్తున్నానో నువ్వు చూడాలి. స్టోరీ రెడీ చేసుకోండి, లొకేషన్ ఏంట్రా మరి మామయ్య ఇది ఫిక్స్. అది కాదల్లుడు, అల్లుడు వినరా. వినేదేం లేదు మామయ్య, అల్లుడు చెప్పేది మాట విన్న మామయ్య. ఓకే ఓకే ఓకే. ఆడు చేయనప్పటికీ భయం వేస్తున్నారు బాబు, కానీ డైలాగ్ వేసి మంచి పని చేస్తారా, లేకపోతే దోలు తీరిపోయేది. మరి బాబోయ్ లాస్ట్ లో బాగానే ఒప్పుకున్నాడు రా బాబు, పోతే పోయింది కానీ. నిజమేరా బాబు. హే క్యూట్ బాయ్, ఏంటమ్మా ఇక్కడ నుంచున్నావు? ఓటమ్మా ఓటినా ఓటి కుచ్చి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? చాక్లెట్లు బిస్కెట్లు తేలేదన్నా? అర్రే మర్చిపోయావరా. ఓ పని చేయి, నువ్వు విశ్వంకులు వెళ్ళి ఏం కావస్తుంది కొనుక్కోండా. వెళ్ళమ్మా వెళ్ళు. ఈడేంట్రా కదలడు. రేయ్ ఏంట్రా నన్ను కిడ్నాప్ చేసి నా తల మీద రాడుతూ కొట్టి ఇప్పుడు ఏమి ఎరగినట్టు నాతో చాక్లెట్లు తినిపెద్దాం అనుకుంటున్నారా? రేయ్ ఇది గతం గుర్తొచ్చేసినట్టుందిరా. సార్ 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 నాకేం తెలియదు సార్, ప్లాన్ నాకేం తెలుసు. బావా బావా చూసావా ఆ రంగా బ్రదరు దొరికిపోయేసరికి అలా ప్లేట్ మార్చేశాడు. ఫ్రెండ్ నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ అంకుల్ నన్ను హీరోగా పెడతాడని చెప్పావు కదా ఫ్రెండ్. పెడతాడు హీరోగా సరిపోతానా? నే హీరోగా పెడతాడు. ఏరా రంగా పర్ఫార్మెన్స్ పీక్స్ కదా. నాన్న విసు ఒకసారి ఎలా రామా? అక్కడి నుంచి చెప్పు. పర్లేదు నాన్న, ఏమన్నా ఒక్కసారి. పర్లేదు అక్కడి నుంచి చెప్పు. అలా కాదు కానీ అక్కడ ఏదో తాళం చూపు పడిపోయినట్టు చూడు 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 చూడు. తర్వాత చూస్తాడు. రేయ్ నువ్వేంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? ఒక్కసారి గుండె గువ్వలోకి వచ్చేసిందిరా. ఒరే ఆడికి నిజంగా గతం గుర్తొచ్చేసి ఉంటే మన పరిస్థితి ఏంట్రా? ఇగోరా బాబు మర్చిపోయాను. అది కాదు కంట్రా, ఎంతకీ వెళ్ళిన పని ఏమైంది? మొత్తానికి కింద మీద పడి ఆ రాహుల్ గారిని సినిమా తీయడానికి ఒప్పించాంరా. నేను చేస్తా, నేను హీరోగా చేస్తా. చేద్దుగాని గానీ ఇంతకీ ఏ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తావమ్మా? కామెడీ సినిమానా, చిన్నపిల్లల టైప్ సినిమానా? పోలీస్ స్టోరీ చేస్తా, అందరినీ ఎన్కౌంటర్ చేస్తా. నా తండ్రి ఇల్లు ఆడుకోమ్మా. అలాగే ముందు నిన్నే ఎన్కౌంటర్ చేస్తా. ఆడుకోమ్మా. అసలు మీ ప్లాన్ ఏం అర్థం కావట్లేదురా. ఆడితో నిజం చెప్పిస్తానని చెప్పి అసలు ఈ సినిమా డ్రామా లేట్రా. అడగగానే నిజం చెప్పడానికి అడేం చిన్నపిల్లాడు కాదురా. ఫస్ట్ సినిమా నన్ను ఒప్పించాలి, తర్వాత సరైన మూమెంట్ చూసి వాడు చేసిన క్రైమ్ ని సీన్ లా మార్చి ఆడితోనే నిజం చెప్పించాలి. దేవుడా ఇదేం ట్విస్ట్ రా. మరి ఏమనుకున్నావురా? మన దగ్గర ఉన్న ఆధారాలు, ఇప్పుడు మనం తీయబోతున్న ఈ వీడియో, ఇవన్నీ కలిపి మీడియాకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఐడియా బాగుంది కానీ వర్కౌట్ అవుతుందంటవా? 600 అయినా 100 150 అయినా ఈ ఐడియా వర్కౌట్ అవి తీరాల్సిందే. అరే సినిమా షూటింగ్ అంటే లైట్లు కెమెరాలు ఇవన్నీ కావాలి కదరా. దానికి మన విజయబాబు కార్డు ఉంది కదా, వైఫై కార్డు, కాబట్టి పిన్తో పనే లేదు. అమ్మ బాబోయ్ మీరు మామూలు కాదురా నాయన.
మరేమనుకున్నావు, ముగ్గురు మొనగాళ్ళమే. అదేంటి మావయ్య, స్టోరీ డిస్కషన్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా షూట్కి రమ్మంటున్నారు? అందుకే వెళ్ళు, ఈ సినిమాలే మనకు పడదు. పద పోదాం. మావయ్య సరే పద, నా మాట ఎప్పుడన్నావు కనుక నువ్వు. హాయ్ బాబు, గుడ్ మార్నింగ్. మీరు వచ్చాక ఈ లొకేషన్కి వెలిగి వచ్చింది. వణకం సార్. హాయ్ అండి. వీడేంటి ఫేస్ ఇలా పెట్టాడు? అది ఏమి లేదు సార్, హీరో నుంచి విలన్ కి మారినాడు కదా, మూంజ్ అప్పుడు మారినది. అది వీడే. కథ ఏమి తెలియకుండా డైరెక్ట్ గా షూట్ ఏంటి? దానికి చిన్న రీజన్ ఉంది సార్. మా ప్రొడ్యూసర్ గారికి బాబు ఎవరో ఏంటో తెలియదు కదా, అందుకే చిన్న డెమోషన్ తీసి పంపిస్తే ఆయన డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారు. వాడిని ఏమన్నా ఇంప్రెస్ చేయడానికి నేను చేయడం ఏంటి? అవసరమైతే నేనే ప్రొడ్యూస్ చేస్తా. అయినా నా దగ్గర లేని డబ్బా, నేను చూడండి డబ్బా. అది కాదు, అది ఇల్లే సార్. కటింగ్ షాప్ ఉందని చెప్పి మన జుట్టు మనమే కటింగ్ చేసుకుంటాం. ఎవరు ఉన్నారన్నారు కదా, ఎవరు పని వాళ్ళు చేసుకుంటేనే మంచిది. తక్కువ డబ్బులు పెట్టడానికి మనం కష్టపడి సంపాదించింది కాదు, బోల్డ్ అంత కరప్షన్ చేసి సంపాదించింది. ఇప్పటికిప్పుడు సినిమాలో ప్రొడ్యూసర్లో ఉన్నాం అనుకో, మనకే బోల్డ్ అంత రిస్క్. ఆలోచించుకో. ఓకే, ఇప్పుడు సీన్ ఏంటి? యాక్షన్ బాబు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. నేనే. తొండలా ఉన్నాడు ఈడు పండుగడంటే. సూపర్ సార్, సూపర్ సూపర్. పులిని చూడాలనుకో తప్పు లేదు, పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనిపించింది కదా అని ఆడుకోవాలని చూస్తే మాత్రం మెడపట్టేస్తారా? వేటాడేస్తుంది. సార్ ఏంటి సార్ ఇది? నాన్న పందిలే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. என்ன ஆக்டிங் தலைவா, என்ன ஆக்டிங், ரொம்ப ஆர்டிஸ்ட் கொடுங்க சார், ரொம்ப ஆர்டிஸ்ட் கொடுங்க. சூப்பர் சூப்பர். ఐమ్ వెయిటింగ్. పొగరు నా ఇంట్లో ఉంటది, ఆ షుగర్ నీ ఒంట్లో ఉంటది. என்னடா அது? లేకపోతే డబ్ స్మాష్ లో టిక్ టాక్ లు చేసుకుంటున్నాడు ఏంటిది మాకు? అడప్పావి, என்னடா సార్ ఎరిపప్ప ఇరికింగా? ఏంట్రా బాబు డైరెక్షన్ ఇస్తే చేయలేడు అనుకుంటున్నావు ఏంటి? ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది. బాబు ఇన్న మాదిరి సీను వేండా, మన సీన్నే చేస్తాము. దెబ్బకి ఈడు నోరు మూసుకోవాలి. మీరు రండి బాబు. రా బాబు, మనం సినిమాలో సీన్ చేద్దాం. మనం డైరెక్ట్ సినిమాలో సీన్ చేస్తాం. ఇదిగో బాబు డైలాగు, ఇది చూసుకోండి. ఇదేంటి సీన్ ఎలా ఉంది? అయినా నేను ఎలాంటి సీన్లు చేయను. అయినా హీరో ఒక అమ్మాయిని మర్డర్ చేయడం ఏంటయ్యా? అయ్యో బాబు, పర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ బాబు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లాగా. టెంపర్ మాదిరి అది ఎన్టీఆర్. నేను ఎలాంటివి చేయలేను, సారీ బాబు. హీరో విలన్ ట్రాప్ చేయడానికి నాటకం ఆడుతాడు, నిజంగా చంపడు. మీరేమైనా చెప్పండి, కావాలంటే షూటింగ్ పెట్టుకోండి, మంచి సీన్లు ఏమైనా ఉంటే పట్టుకోండి రండి. నేనైతే చేయలేను బాబు. లొకేషన్ బాబు. బాబు మావయ్య ఏంటి ఎలా అయింది? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏదో ప్లాన్ చేయరా? అయినా మర్డర్ ఏదో ఆయన చేసినట్టు అలా వెళ్ళిపోతారేంటి? లేకపోతే ఏంటి సార్, చేయడం చేతకపోతే ముందే చెప్పాలి, అంతేగాని సీన్ బాగాలేదు డైలాగ్ బాగాలేదని చెప్పి సరిపోవడం ఏంటి సార్? శుభ్రంగా నన్నే పెట్టుకుంటే సరిపోయేది. డైరెక్టర్ గారు బాబు షార్ట్ పెట్టు బాబు, నేను యాక్ట్ చేస్తున్నా. ఓకే బాబు. వాంగ వాంగ కెమెరా ఎడుతుకు వాంగ. స్టడీ షాట్ పెట్టు, లైట్ గా జూమ్ చేయి, బాబు ఐస్ బాగా ఎలివేట్ అవ్వాలి. అది నేను యూట్యూబ్ చూసినారు, ముక్కలు నేర్చుకున్నాను. నువ్వు ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తే అది కూడా నోరు మూసుకుని ఎదురు చేయి. బాబు రెడీ బాబు. రోలింగ్ రోలింగ్ యాక్షన్. అవును, ఆ అమ్మాయిని నేనే చంపేశా. మర్యాదగా రమ్మని అడిగా, లాగి పెట్టి చంపమే కొట్టింది, అందుకే చంపేశా. రై ఇది ఎక్కడి వరకు ఉంచి మిగతా డిలీట్ చేసి. ఈయన్ని భలే బుక్ చేసావురా మొత్తానికి. ఈ దెబ్బతో ఈడు పని ఫినిష్ రా. అంతా బాగుంది కానీ అదేదో యాక్ట్ చేస్తున్నట్లేదు, సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లేదు. రే ఒకసారి ఈ ఫైల్ ఆ వీడియో మీడియాకి ఇస్తే 1కి 10 సార్లు వేసి అందరికి డౌట్ వచ్చేలా చేస్తారు. పైగా మీడియాకి ఇటువంటి కాంట్రవర్సీలు అంటే గొప్ప ఇంట్రెస్ట్ కదా. అసలే అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారు. ఒక్కసారిగా వీళ్ళు దొరకాలి,
ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. ఒక్కసారి సిబిఐ వాళ్ళు వస్తే రంగంలోకి అంతా బయటకు వస్తుంది. సూపర్ అయితే మిషన్ సక్సెస్. అంకుల్ అసలు నన్ను హీరోగా ఎప్పుడు చేస్తారు సినిమాలో? చేస్తానన్నా, ఎందుకు చేయను? నువ్వు కామ్ గల్లర్ చేయకుండా పడుకున్నావు అనుకో, రేపు పొద్దునే చేస్తానే. పడుకోమ్మా, పడుకో పడుకో. నీ ఇదిగో రేపు నన్ను సినిమా హీరోగా చేయకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్. చేసేద్దు కానీ రంగా ఈ ఫైల్ తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల పెట్టు. రెండింగ్ పెట్టాను. ఓకే ఓకే, అక్కడ పెట్టేస్తున్నాను. అరే కొంచెం జరుగురా. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడ కనవలేదేంటి? రే విస్సు, ఆ తలుపేరా బాబు, లైట్ కంట్లో పడుతుంది రే. ఆగురా. అబ్బా ఎక్కడ ఏంట్రా పొద్దు పొద్దున్న లేపిసావు? రాజు రాజు ల్యాప్టాప్ ఏది? ల్యాప్టాప్ ఏదిరా? రెండింగ్ చేసి పెట్టాం కదా అక్కడే. విజయ్ ఎక్కడ కనబట్టలేదురా. ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా లేడు. రే రంగా, కమిషనర్ ఇంట్లో కొట్టేసిన ఫైల్ ఎక్కడ ఉందో ఒకసారి చూడు. సరే, ఒకసారి నేను కిందకి వెళ్ళి చూసి వస్తాను రా. అమ్మా, రాత్రి ఎక్కడ పెట్టాను ప్లీజ్. ఒరే బావా, మొత్తం ఎత్తుకాను రా, ఎక్కడ కనిపించట్లేదు. రే కిందంతా చూసాను రా, విజయ్ ఎక్కడ కనబట్టలేదు.